రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవంలో భాగంగా నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి చౌరస్తాలోని దాబాలో డ్రైవర్లకు కంటి పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కంటి పరీక్ష శిబిరాన్ని మంత్రి కోమటిరెడ్డి ప్రారంభించారు. లారీ డ్రైవర్లకు కంటి పరీక్షలు చేపించి వారికి ఉచితంగా కళ్లజోలను పంపిణీ చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సీట్ బెల్ట్ ధరించాలని, కళ్ల సమస్యలు ఉన్నవారు తరచూ పరీక్షలు చేపించుకోవాలని మంత్రి కోమటిరెడ్డి కోరారు. లేకపోతే వాళ్ళకు ఓవర్ డ్యూటీ చేస్తే పైసలు ఎక్కువ వస్తాయేమో, లేకపోతే ఇసుక లారీలు అయితే 2 ట్రిప్పులు కొడితే ఎక్కువ పైసలు పడతాయేమో, ఇంకా మోటార్ సైకిల్ అయితే వాళ్ళు సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ ట్రిపుల్ లైన్ చేసుకుంటూ చెవు కింద ఫోన్ పెట్టుకుని నడుపుతున్నారు. ఆ మధ్యలో పోలీసు మధ్యలో డంకన్ డ్రైవింగ్ పూర్వంగా కలవడంగా స్పీడ్ గా కట్ చేసి డంకన్ డ్రైవింగ్ చాలా మంది భయపడారు. ఫాస్ట్ కట్ చేసి చాలా మంది చనిపోయారు. అందుకని మీరు డ్రైవ్ చేయడం కానీ, మీరు ట్రిపుల్ లైనింగ్ చేయడం కానీ, వితౌట్ హెల్మెట్ చేయడం కానీ ఇవన్నీ పాటించినట్టయితే మనం దాదాపు 70% యాక్సిడెంట్స్ మనం తగ్గించుకోవచ్చు. కొన్ని దురదృష్టవశాత్తు అవతల డ్రైవర్ కూడా తప్పుకొని మన యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం ఏం చేయలేము. అది దేవుడు ఆ విధంగా తీసుకుపోయి అనుకోవచ్చు. కానీ తెలిసి మనం కొన్ని యాక్సిడెంట్లు మన చేతులారా మనం చేస్తున్నాం. ఇప్పుడు ఇలా ఎగ్జాంపుల్ చేయండి, ఎంతమంది డ్రైవర్లకు సైట్ డిస్టెన్స్ సైకిల్ లో ఒక 1 మంత్ లో తెలిసిపోతుంది. ఇక్కడ మనం జిల్లా మొత్తం కూడా ఈ 1 మంత్ డ్రైవ్ మీరు పెట్టండి. ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమం అది. అందరికీ అద్దాలు మనమే ఇప్పిస్తున్నాం. వాళ్ళు ఏంటంటే ఏదో బస్సు కనిపిస్తుంది కదా అని చెప్పి అడ్డే పోతుంటారు వాళ్ళు.